హనుమాన్ కాస్త జై హనుమాన్గా రాబోతున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఓవర్ నైట్ డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఒక లైమ్ లైట్లో ఉన్నటువంటి ఒక ప్రశాంత్ వర్మ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది అనేది మాత్రం ఇప్పుడు బాగా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. దానికన్నా ముందు బాహుబలి ఎంత పెద్ద హిట్టో, బాహుబలి 2 ఆ రేంజ్ ఎందుకు హిట్ ఏంటంటే హూ కిల్డ్ బాహుబలి అనేది ఏదైతే వైరల్ అయిందో దీని మీదే బాగా వచ్చింది. అలానే ఇప్పుడు ఆ కళ్ళు ఎవరివి, అవే కళ్ళు అనేటువంటి కొన్ని వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, హనుమాన్ అంటే ఒక సామాన్యమైన మానవుడికి సూపర్ పవర్ వస్తే ఎట్లా అనేది ఒకటి చూపించారు హనుమాన్లో. ఈసారి డైరెక్ట్గా హనుమానే రాబోతున్నాడు, జై హనుమాన్గా రాబోతున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఆ జై హనుమాన్ ఎవరు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఆ కళ్ళు ఎవరివి అనేదే ఒక పెద్ద చర్చ కింద మారింది. నిజంగా ఆ కళ్ళు ఎవరు? మీరు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి మీరు కొంత గెస్సింగ్ మీరు చేసి ఉండొచ్చు, ఎవరి అనుకోవచ్చు. అంటే సోషల్ మీడియాలో అయితే ఆ కళ్ళు మీద రకరకాల వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. ఆ కళ్ళు ఎవరివి అనేదే. ఇప్పుడు అవే కళ్ళు అంటున్నారు కదా, అవే కళ్ళు అనే టైటిల్తో ఒక సినిమా కూడా గతంలో వచ్చింది. ఇప్పుడు అవే కళ్ళు అనే మాట ఎవరు అంటారని చిరంజీవి గారి కళ్ళేనని అంటున్నారు. అవును. అంటే నాకు ఒక డౌట్ ఉంది. అసలు సినిమాకి ముందే చిరంజీవి గారు ఇందులో ఉంటారు, హనుమంతుడిగా వస్తారన్నారు. వచ్చుంటే ఒక రేంజ్లో ఉండేది అనుకున్నాం. కానీ వాళ్ళు ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఆపేశారు దాన్ని. ఆపేసేసి ఒక సీజీ వర్క్ రూపంలోనే హనుమంతుని చూపించారు మనకి, గ్రాఫిక్ వర్క్ రూపంలోనే. అది కూడా హైలైట్ అయ్యింది. కాకపోతే ఆ కళ్ళు తెరిచిన ఆ కళ్ళు చూపించారు కదా, ఆ కళ్ళు చిరంజీవి గారి కళ్ళు మాదిరిగా ఉన్నాయి. ఒకవేళ చిరంజీవి గారి కళ్ళని షూట్ చేసుకొచ్చి పెట్టారా, ఏం చేశారనేది తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే జై హనుమాన్ స్క్రిప్ట్ని ఆల్రెడీ ఆయన పూజా కార్యక్రమంలో పూజలో పెట్టేశారు. ఆల్రెడీ మన రామ్లాల్ వాళ్ళ ప్రతిష్ట అప్పుడు సినిమాకి త్వరలో సెట్స్ మీద తీసుకెళ్లే ప్రయత్నాల్లో ప్రశాంత్ వర్మ ఉన్నాడు. దాంతోపాటు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు కాబట్టి మీడియాకి. అందరూ కూడా నేను 4 రోజుల క్రితం అన్నమాట, ఆయన 10 రోజుల్లోనే హీరో పేరు చెప్పేస్తున్నారు. ఆ హీరో పేరు ఆయన నోటి నుంచి వస్తేనే బాగుంటుంది. కాకపోతే నా మధ్యలో 2-3 హీరోలు అయితే ఉన్నారు. అయితే మనం ఇంతకుముందు మీరు ఇప్పుడు ఇందాక అన్నట్టు చిరంజీవి గారి పేరు ఏదైతే చెప్పారో, ఇంతకుముందు మనం చూసుకుంటే ట్యాగూర్లో ఒక సన్నివేశంలో చిరంజీవి గారి కళ్ళు మాత్రమే చూపిస్తారు, అదొకటి అబ్జర్వ్ చేసిన. లేదా ఇంద్రా సినిమాలో కోపంగా ఉన్నప్పుడు చిరంజీవి గారి కళ్ళు చూపిస్తారు. ఆయన కళ్ళల్లో ఒక రెడ్డిష్ లైన్స్ లాగా నర్వ్స్ కనిపిస్తున్నాయి. అవే కళ్ళు ఇప్పుడు ఇవి అన్నట్టుగా అనిపిస్తుంది. సో మీరేమంటారు దాని గురించి? నేనైతే చిరంజీవి గారి కళ్ళే అనుకున్నా. ఎప్పుడైతే కళ్ళు చూపించారో చిరంజీవి గారి రూపం బయటకు వస్తుందేమో అనుకున్నాను నేను. అది రాలేదు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ఉద్దేశంలో కూడా వాళ్ళు ఇంకా అఫీషియల్గా ప్రకటించాల ఎవరు చేస్తున్నారు హనుమాన్ పాత్ర అంటే. హనుమాన్ పాత్ర చేయాలంటే 2 సమస్యలు ఉన్నాయి, ప్రధాన సమస్యలు ఉన్నాయి. హనుమాన్ని మనిషిగా చూపించడం వేరు, హనుమంతుడిని ఆ మూతి పెట్టి మరి మూతి కాలిపోయింది సూర్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు కదా, అలా చూపించడం వేరు. అలా చూపించడానికి ఏ హీరో కూడా, ఏ స్టార్ హీరో కూడా ఒప్పుకోడు. ఇప్పుడు శ్రీ ఆంజనేయ సినిమాలో మనకు అర్జున్ని చూపించారు, మా నార్మల్గా రూపంలో చూపించారు. అప్పుడు కొన్ని మూడ్స్ పెట్టి 2-3 సన్నివేశాలు చూపించవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ఇవాళ ఉన్న సీజీ వర్క్లో ఒకవేళ ఫిజిక్ ఏదైనా తేడా ఉన్నా కానీ దాన్ని అన్ని రకాల కవర్ చేయొచ్చని నాకు ఈ హనుమాన్కి విఎఫ్ఎక్స్ చేసిన ఆయనే చెప్పారు, ఉదయకృష్ణ గారు. మన అద్భుతమైన రూపాన్ని మనం సెట్ చేయొచ్చు, ఒక వరల్డ్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించే టెక్నాలజీ మన దగ్గర ఉందని ఆయన చెప్పారు. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే వాళ్ళు స్టార్ హీరో అనుకుంటున్నారు. అంటే బాలీవుడ్లో హృతిక్ రోషన్కి సరిపోయే పాత్రగా చెప్తున్నారు, హనుమంతుడి పాత్ర హృతిక్ రోషన్కి సరిపోతుంది అంటున్నారు. ఒకవేళ బాలీవుడ్ కాకుండా మనకి ఇక్కడి నుంచే సౌత్ హీరోలు తీసుకుందాం అనుకున్నప్పుడు మాత్రం ఒక స్టార్ హీరో కావాలి. కాబట్టి ఆ స్టార్ హీరో విషయానికి వచ్చేసరికి చిరంజీవి గారు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అసలు బాలయ్య బాబుతో సినిమా ఉందనే విషయంలో మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి ప్రశాంత్ వర్మకి. పైగా బాలయ్య బాబు అనస్టాబుల్కి ప్రోమోలు చేసిన పరిచయం వీళ్ళిద్దరికి ఉంది. అలాగే ప్రశాంత్ వర్మ సినిమాలో చేయడానికి బాలయ్య బాబుకు సుముఖంగా ఉన్నారు. ఒకవేళ బాలయ్య బాబు కూడా ఆ సినిమాలో ఉంటే ఏ పాత్ర చేస్తారు, లేదా హనుమంతుడిగా బాలయ్య బాబు చేస్తారా లేదా? ఇప్పుడు ఇక్కడ చిరంజీవి గారు ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు సినిమా అయిన తర్వాత కానీ తెలియదు ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకున్నావా హనుమాన్ సినిమాని? హనుమాన్ సినిమా ఇంత పెద్ద హిట్ కాకపోతే మనం దీని గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. అవును, ఇంత పెద్ద హిట్ అవ్వటము, ఇది దాదాపు ఇప్పటికే 300 కోట్లు వసూలు చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత జై హనుమాన్ అనేది ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఎందుకంటే బాహుబలి 1ని మించి
ఈ సినిమా కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు రాజమౌళి సినిమా బాహుబలి 1కి ఇదే అది పెద్ద హీరో పైగా, కానీ ఈ సినిమాకి ఆ రేంజ్లో కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అమెరికాలో టాప్ 5లో ఉంది, టాప్ 5 నుంచి టాప్ 3కి వచ్చే పరిస్థితులు కనబడుతుంది. మరి ఇలాంటి సినిమా రేపొద్దున దీని పార్ట్ 2 జై హనుమాన్ అంటే బాహుబలి ది కంక్లూజన్ రేంజ్లో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా బాలీవుడ్ సౌత్ ఈ రెండు మిక్స్ చేసుకుని చేస్తారు. అలాగే అక్కడ ఒక మాట కూడా ఉంది కాబట్టి రాముడికి హనుమంతుడు ఏం మాట ఇచ్చాడు, ఎందుకంటే చేతిలో చేసిన ఇట్లా మనకి చూపించారు కాబట్టి అది శ్రీరాముడి పాత్ర కూడా బహుశా ఉంటుందా అంటే సోషియో ఫాంటసీ సినిమాలు చేస్తాడు ఆయన, సూపర్ హీరోగా చేస్తాడు కాబట్టి అంటే కొన్ని సన్నివేశాలు రాముడితో కొన్ని సన్నివేశాలు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇంకా ఇదేముంటుంది, మన బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసుకున్న మనకి మళ్ళీ ఖచ్చితంగా ఆ రాముడిని చూపించే అవకాశాలు ఇప్పుడు అందరూ రామాయణమే పడుతున్నారు. బాలీవుడ్లో కూడా ఒక రామాయణం తయారవబోతుంది. ఇట్లా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సోషియో ఫాంటసీనే, ప్రశాంత్ వర్మ చేసేది సోషియో ఫాంటసీ. కాకపోతే సప్త చిరంజీవుల్లో ఒకడైన హనుమంతుడు కారణంగా ఇది హనుమాన్ అనేది జై హనుమాన్ అనేది సప్త చిరంజీవుల్లో చివరి సినిమా అనుకున్నాం, కానీ అది ఇప్పుడు వెంటనే రాబోతుంది. 2025 డేట్ ఇచ్చారు కాబట్టి ఈ హనుమాన్ ఎవరు అనే దాని మీదే చర్చ నడుస్తుంది. అయితే ఇంత పెద్ద హిట్ అయినటువంటి హనుమాన్కి మెయిన్గా చెప్పుకోవాలనుకుంటే హీరో తేజ సజ్జాకి క్రెడిట్ దొరుకుతుంది అనుకోవచ్చా లేదా ప్రశాంత్ వర్మ? హనుమాన్ విషయంలో తేజ సజ్జాకి అసలు పనికిరాడని చెప్పారట, షూటింగ్ టైంలో చెప్పారంట. కానీ ఈ కథకి అతనే కరెక్ట్ అని చెప్పి తను వాదించారట, జరిగింది. ఇక్కడ ఏమవుతుందంటే సినిమా హిట్ అయినప్పుడు అది అందరికీ వెళ్ళిపోతుంది, అందరికీ సమానంగా వెళ్ళాల్సిందే, అంతేగాని ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఈ సినిమా వల్ల చాలామందికి లైఫ్ వచ్చింది, చాలామందికి లైఫ్ ఇవ్వాలనేది నా సంకల్పం అని కూడా ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. దీని ద్వారా చాలామంది లైఫ్ ఇచ్చారు, నా సినిమాల ద్వారా కూడా చాలామందికి ఇంకా లైఫ్ రావాలని కోరుకుంటున్నానని. అది మంచి ఆలోచన ఆ ప్రశాంత్ వర్మది. తేజ సజ్జా కూడా ఒక మంచి లైఫ్ వచ్చినట్టే, 2 కోట్ల హీరో నుంచి అతను ఆ స్థాయి మారిపోయింది ఇప్పుడు. అలాగే రేపొద్దున ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా ఇవాళ రాజమౌళి ప్రశాంత్ నీళ్ళ పక్కన ప్రశాంత్ వర్మ చేరిపోయాడు. అలా చూసుకున్నప్పుడు ఇది ప్రశాంత్ వర్మ కూడా హెల్ప్ అయింది. అలాగే దీనికి బీజిఎం కూడా చాలామంది ముగ్గురు చేశారు, దాదాపు హారికౌర ఇంకా 2 ఉన్నారు, వాళ్ళకి మంచి పేరు వచ్చింది. ఇక్కడ ఏమవుతుందంటేనండి, సీజీ వర్క్ గొప్పదా, కంప్యూటర్ వర్క్ గొప్పదా, లేదా దీనికి డైరెక్టర్ పనితనం గొప్పదా, లేకపోతే అక్కడ బీజిఎం గొప్పదా అనుకుంటే దేని గొప్ప దానికే ఉంది. ఇప్పుడు మంచి సీజీ వర్క్ ఉన్నా కానీ దానికి తగ్గ బీజిఎం పడపోతే, హనుమాన్ చాలీసా లాంటి బీజిఎం పడపోతే దానికి లుక్ రాదు. అది అక్కడ పెట్టాలనే ఆలోచన డైరెక్టర్కి రాకపోతే అది జరగదు. కాబట్టి ఎప్పుడైనా సక్సెస్ అనేది టీంకి చెందాలి కూడా, అంతేగాని నేను ఒక్కడనే నా సక్సెస్ నా ఒక్కడి సొంతమే అని అనడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. డైరెక్టర్ కెప్టెనే కావచ్చు, కానీ సక్సెస్ అనేది అందరికీ చేరాలి. అందరికీ చేరినప్పుడే అందరూ ఆనందంగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. సో చూద్దాం సార్, మొత్తానికి జై హనుమాన్ అనేది చాలా సూపర్ పవర్స్తో రాబోతుంది. కానీ ఆ స్టార్ హీరో మనం అనుకున్నట్టుగానే ఇంకో 10 డేస్లో చెప్తా అంటున్నారు కాబట్టి ఆ సస్పెన్స్ కూడా తొందరలోనే ఒక తెరపడుతుందని చెప్పేసి చూద్దాం. సో ఇదండి మొత్తానికి స్టార్ హీరో ఎవరు, ఆ కళ్ళు ఎవరివి మీరు కూడా కమెంట్స్లో మాకు పెట్టండి. థ్యాంక్ యూ.